ఎన్నేళ్ళుగా ఉంటున్నారండి ఇక్కడ? నా పెళ్ళై 18 సంవత్సరాలు. 18 సంవత్సరాల నుంచి నేను ఇక్కడనే ఉంటున్నాను. మీరు ఒక్కరే ఉంటారా? అత్తమామలు ఎవరైనా ఉంటారా? మా అత్తయ్య లేదు, మా మామయ్య లేడు, చనిపోయిండు. మా మరిది పిల్లలు, మా చెల్లెలు అందరూ ఇక్కడే ట్యూషన్ చెప్తారు పిల్లలకి? ఇందులో ట్యూషన్ చెప్తాను. ట్యూషన్ వేరే చోట చెప్తారా? ఇప్పుడు మీరు ఇంట్లోకి వెళ్ళి మీ ఇంట్లో పనులన్నీ చేసుకొని 5ంటికల్లా ట్యూషన్ పిల్లలు వచ్చేస్తారు. శ్రవంతి గారి ఇంటి ఎదురుగానే ఉన్న కమ్యూనిటీ హాల్ ఇది. అంటే మనం ఏదైనా మంచి పని చేస్తే నలుగురు ముందుకొచ్చేసి చేతులు కలుపుతారు కదా, అలా ఆవిడ పేద పిల్లలకి ఫ్రీగా ట్యూషన్లు చెప్తున్నారు అని చెప్పి ఈ కమ్యూనిటీ హాల్ని చక్కగా వాడుకోవడానికి ఇచ్చారనమాట. సాయంత్రం అయ్యేసరికి ఇక్కడ పిల్లలు వచ్చేస్తారు, ట్యూషన్స్ మొదలవుతూ ఉంటాయి. జిహెచ్ఎంసి స్వీపర్ శ్రవంతి ఈవినింగ్ అయ్యేసరికి అయ్యారు టీచర్ శ్రవంతి. ఇప్పుడు 5 o'clock అయింది. స్టూడెంట్స్ ఒక్కొక్కళ్ళు వస్తూ ఉన్నారనమాట. శ్రవంతి గారు, చాలా బాగుందండి ఇలా టీచర్ గా మిమ్మల్ని చూస్తుంటే. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు మొత్తం? 28 మెంబర్స్ ఉంటారు మేడం. ఇంకా రాలేదు, వాళ్ళు వస్తారు. ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు ట్యూషన్ చెప్తూ ఉంటారు? అంగన్వాడీ నుంచి 6th వరకు ఉంటారు. టైమింగ్స్ ఎలా ఉంటాయి? 5 to 8 వరకు. అంటే టీచర్స్ టైమింగ్ బట్టి పిల్లలు కూడా మాకు కోఆపరేట్ చేయడం జరిగింది. ఒక టీచర్ సోనియా టీచర్ అనే జాబ్కి వెళ్తారు. తను 7కి వస్తుంది. 7 నుంచి 8:30 వరకు, 4th నుంచి 6th వరకు పిల్లలకి చెప్తాను. తను యాక్చువల్ అయితే 5 to 7 వరకు. కానీ ఇప్పుడు తన టైమింగ్ ప్రకారం వీళ్ళు కూడా ఉండడం జరిగింది. మేము నేర్చుకుంటాం టీచర్ అని చెప్పి తనతో పాటు వాళ్ళు కూడా ఉండడం జరుగుతుంది. 7:30, 8 అవుతుంది.